హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు చాలా తేలిగ్గా టేస్టీగా పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో టీ గ్లాస్ బియ్యం, ఒక స్పూన్ కందిపప్పు, ఒక స్పూన్ సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. పొంగల్ తయారు చేయడం కోసం ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకొని పొంగు వచ్చే వరకు కాచుకోవాలి. పాలు కాగిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ పాలల్లోనే బియ్యాన్నంతా ఉడికించుకొని పాలు అన్నీ మరిగి అన్నం దగ్గరికి వచ్చిన తర్వాత 1 కప్పు బెల్లం, యాలకుల పొడి, కొంచెం పచ్చకర్పూరం వేసుకొని కలుపుకోవాలి. బెల్లం చివర్లో వేయడం వల్ల పాలు విరగకుండా పరమాన్నం చక్కగా వస్తుంది. ఇప్పుడు మరొక ప్యాన్లో నెయ్యి వేడి చేసుకొని అందులో కొంచెం కిస్మిస్, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా నేతిలో వేయించుకున్న కిస్మిస్, జీడిపప్పులను పరమాన్నంలో యాడ్ చేసుకుంటే చాలు, ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ అయినట్లే. మీరైతే పొంగల్ని ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో తెలపండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.